అమ్మా ఈ దినమున మనము 33వ కీర్తన ధ్యానం చేసుకుందాం. చదువమ్మా. ఆయన చేయడానికి నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను. ఆయన నోటి ఊపి చేత వారి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయన. అగాధ జలములను కోర్టులో కూర్చువాడు ఆయన. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలువవలెను. భూలోక నివాసులందరూ ఆయనకు విలువవలెను. ఆయన మాట తెలియక దాని ప్రకారమాయెను. ఆయన ఆజ్ఞాపించక ఆయన కార్యము సిద్ధపరచబడెను. అన్ని జనులు ఆలోచనలు యెహోవా స్పష్టపరచును. గర్భముడు యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తనకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయనకు తన వాక్యము దయపరుచుకొను జనులు ధన్యులు. యెహోవా ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన నగరుని నిర్మించుచున్నాడు. తానున్న నివాసముల నుండి భూలోక నివాసాంత వరకు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్ణయించినవాడు. వారి క్రియలన్నీ విచారించువాడు. వారిని దర్శించువాడు. ఏ రాజును సేనబలము చేత రక్షింపబడదు. ఏ వీరుడును అధిక బలము చేత తెప్పించుకొనడు. రక్షించుటకు దుర్గము అక్కరకు రాదు. వారి దాని విశేష బలము చేత మనుషులను రక్షింపజాలదు. వారి ప్రాణములు మరణం నుండి తప్పించుటకు కరువుల వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తి గల వారిని ఆయన కృపకొరకు తన మీద నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామములో నమ్మికయున్నాము. ఆయనను బట్టి మనము హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మనకు సహాయకుడు, మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. నీ కృప మా మీద ఉండునుగాక. నీ కృప మా మీద ఉండునుగాక. మరి ఈ యొక్క కీర్తన దేవుని యొక్క గొప్పతనం గురించి, దేవునిని అంటిపెట్టుకున్నటువంటి నరులకు ఉన్నటువంటి శ్రేయస్కరమైనటువంటి జీవితం గురించి, దేవునిని వ్యతిరేకించినటువంటి వారి యొక్క పరిస్థితుల గురించి మనకు వివరించడం జరిగింది. కాబట్టి చూడండి, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. శోభస్కరము అంటే అర్థం ఏంటి? క్రిస్మస్కి, న్యూ ఇయర్కి మనము మందిరాన్ని ఏం చేస్తామమ్మా? డెకరేట్ చేస్తాం, అవునా? అంటే ఎందుకని? బాగా చక్కగా కనపడాలి. అంటే శోభస్కరము అంటే నిన్ను డెకరేట్ చేసే విధంగా ఉంటుంది. ఏముంటుంది? దేవుని బట్టి ఆనందగానము చేయుట, స్తుతి చేయుట. దేవుని మనము ఆరాధించుట, ఆయన స్తుతించుట, ఆయనకు ఆనందగానములు పాడుట నీతిమంతులకును అలాగే యథార్థవంతులకు ఎలా ఉంటుందమ్మా? శోభస్కరముగా ఉంటుంది. అంటే వారికి ఒక అలంకారప్రాయంగా ఉంటుంది. అర్థమవుతుందా? సితారతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. మరి సితారతోనూ 10 తంతుల స్వరమండలముతోనూ ఆయన స్తుతిస్తూ ఆయన కొరకు కీర్తించాలి. అలాగే నూతన కీర్తన మనము పాడేవారుగా ఉంటూ ఉండాలి. అంటే మనము కూడా దేవుని గురించి కొత్త పాటలు వ్రాసేవారుగా ఉండాలి. రాగాలు ఏవైతేనేమి, పదాలు మార్చండి. అర్థమైందా? పదాలు మార్చడానికి మళ్ళీ పదాలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మన జీవితాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప మేలులన్నిటి కూడా కూర్చి, ఆ కూర్చిన పదాలకు ఏ రాగం బాగుంటుందో, ఏ రాగం అయితే ఏమి, ఏ రాగమైనా పర్వాలేదు, ఏ రాగం అయితే బాగుంటుందో
ఆ రాగానికి అనుగుణంగా మనం వ్రాసిన పాట ఆయన గురించి పాడుతూ ఉంటే ఆయన ఆనందించడా? అవునా కదా? కాబట్టి మనము దేవునిని ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయిస్తూ ఆయన కొరకు నూతన కీర్తన పాడుతూ సితారతోనూ 10 తంతుల స్వరమండలముతోనూ ఆయన కీర్తించేవారుగా, స్తుతించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఆ రీతిగా స్తుతించుట, ఆ రీతిగా కీర్తించుట ఎలా ఉందమ్మా? శోభస్కరముగా ఉన్నది, అంటే అలంకరణగా ఉన్నది. అర్థమవుతుందా? కాబట్టి మనం గమనించాలి. దేవుడిని గురించి పాటలు పాడితే, తప్పులు పాడితే ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే రాగాలు సరిగా లేకపోతే నవ్వుతారేమో, ఇవన్నీ కాదు. నీవు దేవుని గురించి ఆరాధిస్తున్నావా లేదా, పాట పాడుతున్నావా లేదా, స్తుతిస్తున్నావా లేదా, కీర్తిస్తున్నావా లేదా? ఎందుకని? అది నీకు అలంకరణగా ఉంటుంది కాబట్టి. అయితే తప్పుగా పాడుతున్నాము, రాగాలు సరిగా పాడట్లేదంటే నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఆలపించేటటువంటి ఆ యొక్క ఆలాపన ఎలా ఉండాలమ్మా? ఒక సుందర భావాన్ని కలిగించేలాగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి. కాబట్టి ఆ రీతిగా పాడటానికి నేర్చుకోవడంలో తప్పేం లేదు. నరుడు నిత్య విద్యార్థి కాదా? నిత్య విద్యార్థి కాదా? ప్రతి ఒక్కరు కూడా నిత్య విద్యార్థులు. కాబట్టి గమనించాలి, మనము దేవుని కీర్తించే విధానంలోనూ స్తుతించే విధానంలోనూ నూతన కీర్తనను మనంతట మానముగా రాసుకుంటూ పాడడానికి ప్రయత్నం చేయాలి. రాయలేదన్నంత మాత్రాన వారు అవిశ్వాసులని కాదు అర్థం. అలాగే పాటలు రాసినంత మాత్రాన వారు విశ్వాసులని కాదు అర్థం. అర్థమైందా? ఎవరైతే హృదయానుసారంగా, ఆత్మానుసారంగా, సత్యానుసారంగా దేవుని ఆరాధిస్తూ ఉంటారో వారే నిజమైనటువంటి విశ్వాసులు. అట్టివారే నీతిమంతులుగా కీర్తి గడిస్తారు, అట్టివారే యథార్థవంతులుగా నిలబడతారు. అట్టివారికి మాత్రమే ఆ యొక్క కీర్తించే విధానం కావచ్చు, స్తుతించే విధానం కావచ్చు శోభస్కరముగా ఉంటుంది. కాబట్టి గమనించాలి, యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైనది, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. మరి ఈ లోకమంతా కూడా ఎలా ఉందమ్మా? దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది. దేవుని యొక్క వాక్యం ఎలాంటిది? యథార్థమైనది. యథార్థవాది లోక విరోధి. మన పరిశుద్ధ గ్రంథాన్ని ఇంతమంది అందులో ఈ మాటలున్నాయి, ఆ మాటలున్నాయి అని మాట్లాడుతూ ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథం కాదు. పరిశుద్ధ గ్రంథం యథార్థవాది, ఏది ఉన్నదో దానిని క్లియర్గా చూపించినది అయింది. కాబట్టి లోకానికి ఏమైందమ్మా? విరోధి అయింది. అర్థమవుతుందా? కాబట్టి మనము యథార్థంగా ఉండటం వల్ల దేవునికి దగ్గరగా ఉంటాం. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి, దేవుని యొక్క వాక్యము యథార్థమై ఉండగా, ఆయన చేయునదంతయు కూడా నమ్మకమైనదై ఉండగా, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడన్న సంగతిని మనము గ్రహిస్తున్నామా లేదా, గుర్తిస్తున్నామా లేదా గమనించాలి. అయితే లోకమంతా కూడా దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది. అర్థమైందా? అన్యాయముగా ఎవరన్నా ఒక శిక్షను పొందుతూ ఉన్నారంటే న్యాయమైన విధానాన్ని ఏర్పరచగలిగిన గొప్ప దేవుడు. అర్థమవుతుందమ్మా? నీ కష్టంలో, నీకు సమస్త బాధల్లో నీకు ఒక లెసన్ నేర్పించే దేవుడు, ఒక జ్ఞానాన్ని దయచేసే దేవుడు. అర్థమవుతుందా? కష్టాల్లో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను అనగానే దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడని కాదు అర్థం. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి, దేవుని యొక్క కృప ఈ లోకం అంతా కూడా నిండి ఉన్నది. కాబట్టి మనం గమనించాలి, యెహోవా వాక్కు చేత ఆకాశము కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వస్వమును కలిగెను. మరి దేవుని యొక్క మాట చేత ఆకాశము కలిగెను, ఆయన యొక్క మాట అంటే నోటి ఊపిరి చేత వాటి సర్వస్వము కలిగెను. అర్థమైంది? అంటే సమస్తము కూడా దేవుని యొక్క వాక్కు చేత, ఆయన మాట చేత సమస్తము ఏర్పడింది. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. అంటే అగాధ జలములు అంటే ఏంటి? భూగర్భంలో ఉన్నటువంటి సమస్త జలము. ఆ జలమును కొట్లలో కూర్చున్నట్టుగా, అంటే కొట్లలో ఏం పెడతామమ్మా మనం? ఆహార ధాన్యాలు వీటన్నింటినీ కూడా కొట్లలో దాచిపెట్టుకునేవారు పూర్వకాలంలో. ఇప్పుడు కొట్లు అంటే అర్థాలు మారిపోయింది. ఓకేనా? సో
కొట్లలో కూర్చువాడు ఆయనే. అలాగే సముద్ర జలములను రాశిగా కూర్చువాడు కూడా ఆయనే. సముద్రం మీరు ఒక్కో చోటుకి వెళ్తే ఒక్క విధంగా కనపడుతుంది. ఒక్కో ప్లేస్కి వెళ్తే ఏమో కిందకు ఉన్నట్టుంటుంది, ఒక్కో ప్లేస్కి వెళ్తే ఎత్తుగా ఉన్నట్టుంటుంది. గమనించారా ఎప్పుడన్నా? ఆ సముద్రము పైకి ఉన్నట్టుంటుంది, మనం కింద ఉన్నట్టుంటాం. మరి పైకి సముద్రం ఉన్నప్పుడు ఆ నీరన్నీ మన మీద పడాలి కదా. అలాగే ఒక్కొక్క చోటు చూస్తే సముద్రము కిందకు ఉన్నట్టుంటుంది. కాబట్టి దేవుడు రాశిగా కూర్చువాడు ఆయనే, అలాగే కొట్లలో కూర్చువాడు కూడా ఆయనే. కాబట్టి మనం గమనించాలి, అంటే దేవుడు అసాధ్యుడు, ఆయన ఏమైనా చేయగల సమర్థుడు. అంతటి గొప్ప దేవుణ్ణి మనము స్తుతించే విధానంలో కావచ్చు, కీర్తించే విధానంలో కావచ్చు ఎలా ఉండాలి? నరులకి ముఖస్థుతి అలవాట కాదా? అలవాట కదా. పసిబిడ్డ దగ్గర నుంచి, అంటే కొద్దిగా అప్పుడప్పుడే ఊహ తెలిసిన బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు ముఖస్థుతి అంటే ఏదో తెలియని వారు ఎవరు లేరు. ఉన్నారు ఎవరన్నా? ముఖస్థుతి అంటే ఏంటి? ఏం లేదు, పొగట్టమే. ఇప్పటి వరకు మనం ఎవరిని ఎక్కడ ఏ విధానంలో పొగడలేదమ్మా. మన అవసరాలుంటే ఆ పొగడ్తలన్నీ తారాస్థాయికి వెళ్ళిపోతాయి, మన అవసరం తీరేవారు కాదా? సరే, ఏమో అది మీ ఇష్టం. అర్థమవుతుందా? కాబట్టి మనము గమనించాలి, అంత గొప్ప దేవుణ్ణి ముఖస్థుతి అడగట్లేదు, ఆయన యథార్థ స్థుతి అడుగుతున్నాడు. అర్థమైందా? అంటే దేవుని స్తుతించే విధానం, కీర్తించే విధానం, కొనియాడే విధానం, ప్రచురపరిచే విధానం సమస్తము కూడా పూర్ణ హృదయంతో ఉండాలి. ఆయన ఆరాధించే విధానం పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎందుకంటే ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నీకున్న సమస్తము కూడా ఆయన చేతనే ఏర్పరచబడి ఉన్నది. కాబట్టి గమనించాలి. చూడమ్మా, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అన్యజనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలములుగా చేయు. అంటే లోకములో ఉన్న సమస్త జనాంగం అంతా కూడా దేవునికి భయభక్తులతో నిలవాలి, ఆయనకు భయపడాలి. అర్థమైందా? ఆయన చూసి మనము ఒబిడియంట్గా ఉండాలి, విధేయత చూపించాలి. ఎందుకంటే ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం సమస్తము జరిగను. ఆయన ఆజ్ఞ ఇస్తేనే కార్యము స్థిరపరచబడుతుంది. అర్థమైందా? మన జీవితంలో చాలా కార్యాలు చేయాలని చెప్పి మనం దేవుని వేడుకుంటూ ఉంటాం. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధానమైనటువంటి కార్యం గురించి మనం దేవుణ్ణి అడుగుతుంటాం. ఆ కార్యం స్థిరపరచాలి అంటే అది ఎవరు ఒప్పుకోవాలి? ఆయన ఆజ్ఞ ఇవ్వాలి. ఆయన ఆజ్ఞ ఎప్పుడు ఇస్తాడు? ఆయనకి ఇష్టమైన బిడ్డల కార్యాలు త్వరగా జరుగుతాయా? ఇష్టం లేని బిడ్డల కార్యాలు త్వరగా జరుగుతాయా? ఇష్టమైన బిడ్డల కార్యాలే త్వరగా జరుగుతాయి. కాబట్టి మనం గమనించాలి. అలాగే అన్యజనుల యొక్క ఆలోచనలు దేవుడు వ్యర్థపరుస్తాడు. అర్థమవుతుందా? అంటే వాళ్ళు చాలా యోచిస్తారు, ఇలా చేయాలి అలా చేయాలని, అవన్నీ కూడా వృధా అయిపోతాయి. అర్థమవుతుందమ్మా? అలాగే జనముల యోచనలు నిష్ఫలం అవుతాయి. ఎవరు వీరంతా? దేవునికి వ్యతిరేకమైనటువంటి వారు. కాబట్టి దేవునికి అనుకూలంగా ఉన్నటువంటి వారైతే కనుక దేవుడు వారి యొక్క కార్యములను స్థిరపరిచే దేవుడే ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చి స్థిరపరుస్తాడు. అర్థమైందా? మరి మనం కూడా దేవునిలో ఆ రీతిగా ఎదగాలన్న ఆశ, ఆలోచన మనకుందా లేదా? మరంత గొప్ప దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలి, ఎలా స్తుతించాలి, ఎలా కీర్తించాలి, ఎలా కొనియాడాలి మనం నేర్చుకోవాలి. ఆయన యొక్క సమస్త విధానమును మనము గుర్తించి ఆయనలో ఎదిగి ఫలించేవారుగా మనం ఎప్పుడు కూడా ఉండటానికి సిద్ధపడేవారుగా మనం ఉంటూ ఉండాలి. అలాగే చూడమ్మా, యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకుని జనులు ధన్యులు. కాబట్టి దేవుని యొక్క ఆలోచన సదాకాలం ఉంటుందమ్మా. ఆయన ఆలోచన ఇదిగో ఈ రోజు వరకే ఉంటుంది, ఆ రోజు వరకే ఉంటుంది అనేటటువంటిది ఉండదు. అంటే దేవుని యొక్క ఆలోచన ఎక్కడా కూడా 3 నాళ్ళ ముచ్చటగా ఉండదు. అర్థమవుతుందా? దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు కూడా శాశ్వతముగా తరతరాలకు నిలిచి ఉండే విధానముగా ఉంటూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆలోచన చొప్పున, ఆయన సంకల్పము చొప్పున మనమంతా కూడా ముందుకు సాగిపోయేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? ఆ రీతిగా మనం ఆలోచించుకోవాలి, జాగ్రత్త వహించుకోవాలి, మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి.
ఎందుకంటే ఆయనను దేవుడుగా గల, అంటే యెహోవా మనకు దేవుడై ఉండి మనం దేవుడు అనుకోవడం కాదు, ఆయన మనల్ని తన బిడ్డలుగా అనుకొని ఆయనే మనకు దేవుడుగా గనక ఉంటే ఆ యొక్క విధానం నిజంగా ధన్యతతో కూడినటువంటి జీవన శైలి. అర్థమైందా? ధన్యులం అవుతాం. అయితే దేవుడే మనకు స్వాస్థ్యముగా గనక ఉంటే ఆ జనులు ఎవరమ్మా? ధన్యులు అవుతారు. అర్థమైందా? నీ స్వాస్థ్యము ఏం చేస్తుంది? ఇప్పుడు సపోజ్ మనకు ఆస్తిలో హక్కు ఉంటుంది. ఆ ఆస్తి హక్కు ఏం చేస్తుంది? నీ కష్టకాలం ఎప్పుడో పూర్వీకులు సంపాదించిన ఆస్తి ఉంటుంది. అది అప్పట్లో ఎంతకు పెట్టుకున్నారో తక్కువ ఎక్కువ పక్కన పెడదాం. కానీ రోజులు గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఆపత్కాలం ముందు నీ ఆస్తి ఏం చేస్తుంది? నీకు అక్కడికి వస్తుంది, నిన్ను నిలబెట్టుద్ది. అవునా కదా? అలాగే అంటే నీ స్వాస్థ్యము నిన్ను పడిపోకుండా నిలబెట్టేదై ఉంటుంది. ఆ స్వాస్థ్యమే లేని వారికి నిలబట్టం అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి దేవుడే కనుక స్వాస్థ్యమై ఉంటే కనుక నువ్వు ఎప్పుడన్నా పడిపోయే అవకాశం ఉంటుందా? ఆపత్కాలం అనేది ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకునే విధంగా మనం ఉండాలి, మనకు ఆయన స్వాస్థ్యంగా ఉండాలి. అర్థమైందా? అంటే ఇక్కడ రెండు విధానాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? మనము దేవునికి స్వాస్థ్యం, రెండవది దేవుడు మనకు స్వాస్థ్యం. అర్థమవుతుందా? అలాగ ఉండాలి. అంటే దేవుడు నా హక్కు. ఏంటి నా హక్కు? నేను ఆయనతోనే మాట్లాడతా, ఆయనతోనే అలుగుతా, ఆయనకే వివరిస్తా, ఆయనతోనే కొట్లాడతా, ఆయనతోనే మాట్లాడతా, ఆయన్నే బుజ్జగిస్తా, ఆయన్నే పాడతా, ఆయనకే స్తుతిస్తా, ఆయన్నే ఆరాధిస్తా. అర్థమవుతుందా? అంటే మనము ఇష్టంగా ఒక మనిషితో చేసే సమస్తము కూడా దేవునితో చేసేవారుగా ఉండాలి. ఆయనకు అంత అత్యంత దగ్గరగా ఉండాలి. అర్థమైందా? నీ స్వాస్థ్యం మీద నీకు ఎలాంటి హక్కు ఉందో నీ దేవుడి మీద నీకు అలాంటి హక్కే ఉంది. అర్థమవుతుందా? అంతటి హక్కే దేవునికి కూడా నీ మీద ఉంది. ఎందుకని? నీవు దేవునికి కూడా స్వాస్థ్యమై ఉన్నావు కదా. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు అంటే మనం ఏం చేస్తామంటే దేవుడు అనేటటువంటి పదాన్ని మనం అట్లా పెట్టేసి మనం భయభక్తులు ఉండాలి. కానీ అధికమైన భయాన్ని, అధికమైనటువంటి విధానాన్ని చూపిస్తూ మనం గిరిగీసుకుని అందులో ఉండిపోతాం. అది కాదు దేవుడు ఇష్టపడేది. నీవుగా ఉంటూ ఆయనకి ఎంత దగ్గరగా ఉన్నావు అనేది చూస్తాడు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు ఒక పిల్లవాడు సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఎవరూ లేనప్పుడు వాడు సిగరెట్ తాగుతూ ఉన్నాడు, ఎవరన్నా ఉన్నప్పుడు తాగట్లేదు అంటే అది తప్పే. వాడు ఎవరూ లేకపోయినా కూడా తాగకుండా వాడు నిలబడ్డాడు అంటే వాడి యొక్క మనసు ఏం చేస్తుంది? వాడిని నిలబెడుతుంది. అంటే వాడి హృదయాంతరంగం మందు ఒక భయం ఉంది. ఏంటది? నేను తప్పు చేయకూడదు. అర్థమైందా? నలుగురు ఉన్నప్పుడు చేయని తప్పు, నలుగురు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తే అది తప్పే. మరి దేవుడు మనకు స్వాస్థ్యము, ఆయన మనకు అత్యంత సమీపంగా ఉన్నాడు అని మనం భావిస్తే మనం ఎలా ఉండాలి తెలుసా? మనం ఉదయం అనుకున్నాం స్పృహలో నిస్పృహలో దేవుడే సమస్తము అనుకొని మనము ఆలోచిస్తూ ముందుకు సాగిపోయేవారుగా ఉంటూ ఉండాలి. అలాగున ఉన్నప్పుడు మనం ఏ విధానంలో కూడా తప్పిపోయేవారుగా మనం ఉన్నాం. ఎందుకంటే నీవు ఒంటరిగా ఉన్నావనే ఆలోచన నీకు వచ్చినా నీ ప్రక్కన దేవుడున్నా అనేటువంటి తలంపు నీలో ఎప్పుడూ ఉంటుంది. నీ ప్రక్కన దేవుడున్నా అంటే నువ్వు ఆయన కను దృష్టి ఎదుట పాపం చేస్తావా? తప్పు చేస్తావా? తొందరపడతావా? ఆజ్ఞ అతిక్రమిస్తావా? అతిక్రమించవు. ఎందుకంటే నువ్వు ఒకవేళ ఆజ్ఞ అతిక్రమించబోతున్నా, తప్పు చేయబోతున్నా, పాపము చేయబోతున్నా, ఏమి చేయబోతున్నా వెంటనే ఆయన వెనకున్నాడు కాబట్టి అది వద్దు అంటాడు. అర్థమైందా? అలా చేయకంటాడు. అది అయితే ఎప్పుడు నువ్వు వినగలుగుతావు? ఎప్పుడైతే నువ్వు ఆయనకు అత్యంత సమీపంగా ఉంటావు అప్పుడే ఆయన స్వరం వినగలుగుతావు. అలాగున కాక ఆయన స్వరమును వినడానికి ఆసక్తి లేకుండా కనుక జీవించావా నీవెలా ఉంటావమ్మా? నీ ఇష్టానుసారమైన ఈ లోకంలో నీ ఇష్టంగా ఉంటావు, దేవునికి కష్టంగా ఉంటావు. అర్థమైందా? దేవునికి కష్టంగా ఉన్నావంటే లోకంలో ఉన్న సమస్త కష్టాలు నీ దగ్గరే ఉంటాయి. అర్థమైందా? కాబట్టి గమనించాలి, మనము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నామో యోచించుకోవాలి. ఆ రీతిగా మనము నడుచుకోవాలి. గమనించండి, యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ కూడా దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు, వారి క్రియలన్నీ కూడా
విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏం చేస్తున్నాడమ్మా దేవుడు? ఆకాశములో నుండి కనిపెడుతూ ఉన్నాడు. నరులందరి మీద కూడా ఆయన దృష్టి ఉంచుతూ ఉన్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించాడు. వారి క్రియలన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడమ్మా? విచారించువాడు, వారిని దర్శించువాడు. అర్థమైందా? మనం చేసేటటువంటి ప్రతి పని కూడా ఆయన విచారిస్తాడు, ఆయన దర్శిస్తాడు, ఆయన చూస్తాడు. అయితే ఆయన చూసే వరకు ఉంటే మనకు ఉపయోగం లేదు. అర్థమైందా? ఆయన జస్ట్ చూసి వదిలేసాడు అనుకో, అది కాదు మనకు కావాల్సింది. మనం పొరపాటు చేస్తుంటే మనల్ని గద్దించేలాగా ఉండాలి. మనం తెలియక చేయబోతూ ఉంటే మనకు బోధించే విధంగా ఉండాలి. అర్థమైందా? మనం తప్పటడుగు వేయబోతూ ఉంటే మనల్ని పట్టుకునే విధంగా ఉండాలి. మన కాలు జారి తొట్టిల్లబోతూ ఉంటే మనల్ని ఎత్తి పట్టుకునే విధంగా ఉండాలి. మనం సంచరిస్తూ ఉంటే మనల్ని ఆవరించి ఉండాలి. అర్థమైందా? అలాగున దేవుడు మనకు అత్యంత సమీపంగా ఉండేలాగున మన యొక్క ప్రవర్తన ఉండాలి. మనము ఆ యొక్క విధానంలో దేవునికి ఆయన హృదయాన్ని హత్తుకునేవారుగా మనము ఉంటూ ఉండాలి. అలాగున మనం ఉండాలి. అలా ఉండాలంటే ఎలా తెలుస్తుంది? కీర్తించే విధానంలో, స్తుతించే విధానంలో, ఆరాధించే విధానంలో, కొనియాడే విధానంలో ఆయనను మనము, ఆయన తప్ప ఇంకా దేని మీద మనం దృష్టి ఉంచకుండా, మనసు ఉంచకుండా ఉన్నామా? నీ పక్షాన, నీ ప్రక్కన, నీ ముందు, నీ వెనక నిన్ను ఆవరించి ఉంటాడు. నీకు అవసరమైన సమస్తము నీకు వివరిస్తుంటాడు. ఇది చెయ్యి, అది చెయ్యొద్దు అని చెప్పాడంటే నువ్వు ఎక్కడ తొట్టిల్లుతావు? ఈ పని చెయ్యొద్దు అని నీకు చెప్పాడంటే నువ్వు ఎక్కడ పాపంలో పడిపోతావా? పడే అవకాశమే లేదు. అర్థమవుతుందా? అయితే దేవుణ్ణి ఏమార్చేవారుగా ఉండకూడదు. గమనించండి. ఎందుకంటే ఆయన ఏమారే దేవుడు కాదు. ఏమార్చడం అంటే అర్థం ఏంటి? మభ్యపెట్టడం. అర్థమవుతుందా? అలాగున ఉండే దేవుడు కాదు. నువ్వేం మాట్లాడుతున్నావో సమస్తము గుర్తెరిగిన దేవుడు. నీ మాటల యొక్క అంతరార్థము తెలుసుకున్న దేవుడు. నీకు తెలియకపోవచ్చు, నువ్వు మాట్లాడే విధానంలో నానార్థాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు ఇవన్నీ ఉంటాయి. అది నీకు తెలియకపోవచ్చు, కానీ అవన్నీ దేవుని తెలుసు. అర్థమైందా? కాబట్టి మనము ఎవరి ముందు ఆటలాడుతున్నాం అనేది గమనించాలి. అర్థమవుతుందా? ఎవరితో ఆటలాడుతున్నామో అది ఇబ్బంది లేదు, ఎందుకంటే ఆయన కూడా నీతో ఆడుతుంటాడు. అర్థమైందా? ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటారు, మా స్టేడియంలో క్రికెట్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్లేయర్స్ ఉంటారు, ఇటు 11 అటు 11 ఉంటారు. అక్కడే 2 ఎంపైర్లు ఉంటారు. బాగా గమనించండి. వారు ఎవరెవరు ఆడుతున్నారు అక్కడ? అవతల టీము యువతల టీము ఆడుకుంటున్నారు. ఓకేనా? వారు వారితో ఆడుకుంటున్నారు కాబట్టి వారు ఎక్కడున్నా కూడా ఎలా ఉంటారు? మాట్లాడుకుంటా, చక్కగా టెక్నిక్స్ తెలుసుకుంటూ అలా ఉంటారు. ఎవరి ముందు ఆడుతున్నారు? 2 ఎంపైర్స్ ముందు ఆడుతున్నారు. ఓకేనా? అంటే ఇక్కడ నీవు రూల్స్కి విరుద్ధంగా కనుక నువ్వు ఆడావనుకో, ఎంపైర్ ఏం చేస్తాడు? అవుట్ అని చెప్పి బయటికి పంపిస్తాడు. అర్థమైందా? గమనించాలి. ఒకవేళ నువ్వు దేవుణ్ణి గనక నీ యొక్క సమస్త కార్యకలాపాలకి ఎంపైర్గా గనక ఉండేలాగా నువ్వు ఉన్నావా, నువ్వు ఏమి చేసినా వెంటనే ఇన్స్టెంట్గా ఆ డెసిషన్ తీసుకుంటాడు. అలాగున కాక నువ్వు దేవునితో కలిసి ఉండే విధంగా ఉన్నావా, నీ లోపాలు నీకు తెలియజేస్తాడు. ఎలా వాటిని సరి చేసుకోవాలో చెప్తాడు. నువ్వు ఎలాగా అభివృద్ధి చెందాలో చెప్తాడు. అర్థమవుతుందా? అలాగున ఉండాలి. కాబట్టి గమనించాలి. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచున్నది. అంటే ఇక్కడ రాజు సైతము ఆయనకున్నటువంటి ఆ యొక్క సైన్యమేమి రాజును రక్షించలేదు. రక్షించగలుగుద్దా? ఇప్పుడు దూరంగా రాజుని ఏం చేసి బాణం వేశారమ్మా, ఆ వచ్చే బాణాన్ని ఆపగలిగే వాళ్ళు ఎవరు ఉంటారా? మహా అయితే ప్రాణం అడ్డం పెట్టాలి. వీళ్ళ ప్రాణం ఆడబెట్టాలి. ఈ ప్రాణం పోతుంది, ఇంకో బాణం వస్తే, అవునా? అదే దేవుడు చెప్తున్నాడు ఏమని? ఏ రాజును
సేనా బలము చేత రక్షింపబడాడు, ఏ వీరుడును అధిక బలం చేత తప్పించుకోనడు. ఆ వీరుడైనా సరే ఆయనకున్నటువంటి అధిక బలం చేత తప్పించుకోలేడు. ఎందుకంటే తప్పించాలన్నా రక్షించాలన్నా ఎవరుండాలి? మనకు పక్షాన దేవుడు ఉండాలి. చూడండి, రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు. అంటే వారు అశ్వబలం, ఎన్ని గుర్రాలున్నా ఎంత అశ్వబలం ఉన్నా అవి రక్షించడానికి ఏది కూడా పనికిరాదు అక్కడ. అలాగే దానికి ఏమన్నా విశేష బలమున్నా సరే మనుషులను ఏమీ తప్పించలేదు. అది గుర్రం మీద కూర్చొని పద అంటే ముందుకు పోద్ది, కానీ నన్ను తప్పించు అంటే దానికి అర్థమైద్దా? నువ్వు కళ్ళెం పెట్టుకుని లాగితే ఏమైంది దానికి అర్థం? ముందుకు వెళ్ళాలని. ఓ పక్కన లాగితే ఈ పక్క వెళ్ళాలని, ఇటు లాగితే ఇటు వెళ్ళాలని. అలా లాగి పట్టుకున్నావంటే ఆగాలని. దానికి ఇచ్చే ట్రైనింగ్. నువ్వు నోటి మాటతో నన్ను రక్షించు అంటే అదేం చేస్తుంది? ఎరి మొహం వేసుకొని చూస్తుంది. అంతేనా కదా? ఏంది వీడు ఏదో మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు. కనీసం నాకు ఇన్ని ట్రైనింగ్ ఇచ్చావు, నా భాషను నువ్వు నేర్చుకోవాల్సింది, లేదంటే నీ భాషను నాకు నేర్పించాల్సింది కదా. అలాగే మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనం ఎక్కడ దేవుని మీద ఆధారపడేవారుగా మనం ఉండం. మన బలం చూసుకోను అంటే మన బలము అనగానే మన శక్తి సామర్థ్యాలని కాదు నేను అంటుంది. మన బంధువులు, మన స్నేహితులు ఏమా వారిని చూసుకొని, వారి బలాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్ళిపోయేవారుగా ఉంటాం. కానీ దేవుణ్ణి కనుక చూసుకుంటే నీవు రక్షించబడే వారిలో మొదటగా ఉంటావు. ఒకటి గమనించాలి. చూడండి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎవరి మీద ఉంటుందంట యెహోవా దృష్టి? ఎవరి మీదమా? ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, అలాగే ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలిచున్నది. మరి దేవుడు ఆ రీతిగా ఆ విధంగా ఉన్నటువంటి విధానంలో మాత్రమే మనం రక్షించబడతాం. మరి దేవుడు మనకు తోడే లేకపోతే, ఇది గమనించండి, దేవుడు మనకు తోడే లేకపోతే మనము రాజుగా ఉన్నా వ్యర్థమే, వీరుడుగా ఉన్నా వ్యర్థమే, అలాగే ఏ విధానంలో ఉన్నా కూడా వ్యర్థమే. కానీ దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ఉంటే కనుక, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక దేవుని యొక్క దృష్టి మన మీద ఉంటుంది. ఆయన దృష్టి మన మీద ఉంటే రక్షించబడుచున్న వారము మనమే, తప్పించబడుతున్న వారము మనమే, రాజుల కన్నా రారాజులము మనమే, వీరుల కన్నా అధిక వీరులము మనమే. అవునా? జయిస్తేనే కదా వీరుడు. ప్రతి యుద్ధంలో దేవుడు మన పక్షాన ఉండి యుద్ధం చేస్తుంటే జయం ఎప్పుడు మందే కదా. అప్పుడు మనం వీరులమే కదా. అవునా? రాజ్యపాలన చేసేవాళ్ళే రాజు అయితే సరైన ఆలోచనలు దేవుడికి చెప్తూ ఉన్నప్పుడు ఆ ఆలోచన చొప్పున నీవు నడిపిస్తూ నిలబెట్టగలిగావంటే నువ్వు రారాజు కాదా? అవునా కదా? కాబట్టి దేవుని యొక్క కృప కొరకు మనం ఎప్పుడు కూడా కనిపెట్టుకొని మాత్రమే ఉండాలి. గమనించాలి. చూడమ్మా, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక. ఆమేన్. మరి మనము దేవుని యొక్క పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉంటాము, ఆయన్ను బట్టి మన హృదయం సంతోషించే విధంగా మనం ఉంటే కనుక, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే కనుక, ఆయనే సహాయము, ఆయనే కేడెము అనుకుని ఉంటే మన మీద ఆయన కృప సదాకాలం మనకు తోడై మనల్ని రక్షించి, మనల్ని నడిపించి, మనల్ని స్థిరపరిచి, మనల్ని బలపరిచే విధంగా ఉంటుంది. అర్థమవుతుందా? అన్యజనుల యొక్క ఆలోచన వ్యర్థమవుతుంది. ఆ రీతిగా మనం ఉంటే మన యొక్క సమస్త ఆలోచనలు ఏమైపోతాయమ్మా? వ్యర్థమైపోతాయి. అలాగున కాక దేవుని యొక్క సంకల్పము చొప్పున, దేవుని యొక్క కృప చొప్పున, దేవుని యొక్క నడిపింపు చొప్పున మనము ముందుకు సాగిపోయేవారుగా ఉంటూ ఉండాలి. ఆయన మనకు వెన్నంటి ఉండి నడిపించే విధానంతో, ఆయనతోనే మనము సంచరించినను, ఆడినను, పాడినను ఉండే విధంగా, ఆయనతోనే పెనుగులాడే విధంగాను. ఎందుకంటే మనం చూస్తే కనుక మన యాకోబు గారు పెనుగులాడగలిగినంతటి స్థితి ఆయనకుందా? మామూలుగా నరుడుగా మనం పోలిస్తే అసలు దేవుడు అనుకుంటే ఒక నరుడు దేవునితో పెనుగులాడగలడా? పెనుగులాడగలడమ్మా? పెనుగులాడలేడు. కానీ దేవుడు ఇష్టపడ్డాడు ఆ పెనుగులాడే విధానం, ఆ నరుని యొక్క ఇంటెన్షన్, ఆ యొక్క సమస్తము దేవుడు ఇష్టపడ్డాడు. అర్థమైందా? మరి నీవు కూడా దేవునితో అలా ఉండాలి.
అంత దగ్గరగా ఉంటే, అంత ఇష్టానుసారంగా జీవిస్తే నీవు కూడా ఆశీర్వదించబడిన వారుగాను నిలుస్తారు. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క కృప నిరంతరం మన మీద ఉండులాగున మనం ఆయన కొరకు కనిపెట్టుచు, ఆయన పరిశుద్ధ నామందు నమ్మకం ఉంచుచు, ఆయన్ని బట్టి మన హృదయం సంతోషించుచు, ఆయన కొరకు కనిపెట్టుకున్న వారుగా మనం ఎప్పుడు ఉంటూ, ఆయనే మన సహాయకుడు, ఆయనే మన కేడిమని మనం నమ్మినప్పుడు దేవుడు మనకు సదాకాలము తోడుండి మనల్ని నిలబెట్టి స్థిరపరిచే గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం ఉండుటకు మనకు అవసరమైన సమస్త జ్ఞానమును దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును